చంద్రబాబు గారికి సంబంధించినటువంటి సన్నిహితులలో శ్రీనివాస్ అనేటటువంటి ఆయన పిఏ మీదన అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాతన స్కిల్ డెవలప్మెంట్ కేసు సందర్భంగా తనని విచారించడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తే అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని మీదన యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇవన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత అతను వెనక్కి రావడం, మొన్న ప్రభుత్వం మారగానే మళ్ళీ ఉద్యోగంలో చేరిపోవడం జరిగిపోయింది. దాన్నంతా కూడా పొరపాటు కిందన తీసేయడం జరిగింది. ఆ రోజున అతనొక్కడిని, బాబు గారి సన్నిహితుల్లో ఉన్న వాళ్ళని వేధించింది అతనొక్కడిని. కానీ ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ధనుంజయ రెడ్డి ఓ రకంగా వైసీపీ నాయకులే ఆయన పట్ల ఆగ్రహంతో ఉండేవాడు. కారణం ఏంటంటే వీళ్ళు జగన్కి చెప్తారు, జగన్ ధనుంజయ రెడ్డికి చెప్తారు, ధనుంజయ రెడ్డి అన్నీ చేయలేకపోయారంటూ ఆగ్రహించారు. అంటే ఎంత సన్నిహితంగా ధనుంజయ రెడ్డి జగన్కి మెలిగారు అన్నటువంటి తెలుస్తుంది ఆయన్ని. అట్లాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఓ రకంగా చెప్పాలంటే జగన్ తరపున రాజకీయ యాక్టివిటీస్, సూచనలు, సలహాలు, స్పష్టతనివ్వడంలో సిద్ధాస్తుడు. అద్భుతమైనటువంటి ఒక రకంగా ఆత్మలాగా పనిచేసిన వ్యక్తి. ఆయన్ని మీదన లిక్కర్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అట్లాగే పూడి శ్రీహరి ఎవరైతే పిఆర్ఓగా జగన్కి అప్పుడు సిపిఆర్ఓగా, తర్వాత మొన్న ఇప్పుడు కూడా పార్టీ తరపున డిజిగ్నేషన్ ఇచ్చి పెట్టినటువంటి వ్యక్తి మీదన కేసు పెట్టి వెంటాడి వేటాడుతున్నటువంటి వైనం. అంటే జగన్ చుట్టూ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వెంటాడి వేటాడుతున్న వేళ జగన్ అధికారంలోకి రాకపోతే ప్రాబ్లం లేదు. జగన్ అధికారంలోకి వచ్చి వీళ్ళంతా కనుక మళ్ళీ జగన్ దగ్గర ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు, అటు చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది పరిస్థితి ఏంటి? రాకపోతే నో ప్రాబ్లం, వస్తే ఏంటి అన్నదే $1,000,000 ప్రశ్న.